నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీలో కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ కోల్డ్ వార్ ను వైసీపీ క్యాష్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. వైసీపీ నాయకత్వం లేమితో కొట్టి మిట్టాడుతుంది. సాధారణంగా నెల్లూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతల్లో వర్గపోరు కొనసాగుతుంది. గతంలో 2024 ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విజయ్ డంకా మోగించింది. ఈ విజయ్ డంకా మోగించిన సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు టీడీపీకి కట్టబెట్టారు జనం. అయితే మెట్ట ప్రాంతంగా పేరున్న ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో ఇద్దరు ప్రధాన నేతల మధ్య కోల్డ్ వార్ భారీ స్థాయిలోనే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రధాన నేతలు ఎవరని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రజెంట్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మధ్య ఈ కోల్డ్ వార్ కొనసాగుతుంది. బొల్లినేని రామారావు 12 ఏళ్లుగా పార్టీకి సేవ చేసి మాజీ ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గాన్ని తాను అంటు పెట్టుకొని ఉంటే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఉదయగిరిలో ఎంట్రీ ఇచ్చిన కాకర్ల సురేష్ కి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తనకు తెలియకుండానే టిక్కెట్ ఇవ్వడంపై ఆయన కినుకు వహించారు. కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా ఉండడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం బొల్లినేని రామారావుతో ప్రతి టీడీపీ కార్యకర్త ఉదయగిరి నియోజకవర్గంలో టచ్ లో ఉన్నారు. దాదాపుగా ప్రధానంగా 83 నుంచి టీడీపీలో ఉన్న అనేక మంది నేతలు బొల్లినేని రామారావుతోనే ట్రేడ్ అవుతున్నారన్న విషయాన్ని మనం చెప్పకనే చెప్పుకోవచ్చు. అనేక మంది టీడీపీ ప్రధానమైన నేతలు, ముఖ్య నేతలు బొల్లినేని రామారావుతో కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో కొత్త వరవడి సృష్టిస్తున్నారు. ఆయనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం గాలిలో 2024లో తనకు టికెట్ ఇచ్చిందే తాను గెలుచుండేవాడిననే భావనలో బొల్లినేని రామారావు ఉన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా మరొకరికి ఇక్కడ అవకాశం ఇచ్చేదే లేదన్న ఒపీనియన్ లో ప్రజెంట్ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య అంతరం భారీగా కొనసాగుతుంది. ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి అధిష్టానం ఎప్పుడూ కల్పించిన సందర్భాలు లేవు. జిల్లా నాయకత్వం సైతం ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలిపై దృష్టి సారించలేదు. ప్రస్తుతం బొల్లినేని రామారావు ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రధాన నేతలతో టచ్లో ఉన్న కొత్తగా అనేక మంది పార్టీలోకి ఎంటర్ అయిన వారితో కాకర్ల సురేష్ కొనసాగుతున్నారు. కాకర్ల సురేష్ అనేక మందిని అల్లరి చిల్లర బ్యాచ్ని వెనకేసుకు వస్తున్నారన్న ఆరోపణలు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. బొల్లినేని రామారావు కంటే కాకర్ల సురేష్ అవినీతిలో కూరుకుపోయారని అనేక సందర్భాల్లో కాకర్ల సురేష్ పై ఆరోపణలు వచ్చాయి. కాకర్ల సురేష్ సిపిఐ నేతలపై కూడా దాడి చేసిన సంఘటన అనేక సందర్భాల్లో విమర్శలకు దారితీసింది. ఇది కాకర్ల సురేష్ దాడి చేయించారా, కాకర్ల సురేష్కి తెలిసి దాడి జరిగిందా, తెలియక దాడి జరిగింది అన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో హాట్ టాపిక్గా ఉన్న విషయం ఏంటంటే అగ్రిగోల్డ్ జామాయిల్ చెట్లు నరికివేత, అనేక మంది ఆస్తి. అది అగ్రిగోల్డ్ బాధితులకు ఇంతవరకు ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తిని ధ్వంసం చేశారు. దీని వెనక కాకర్ల సురేష్ ఉన్నారన్నది ప్రచారం మెండుగా కొనసాగుతుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో ఉదయగిరి ఎమ్మెల్యేస్ పాయింట్ లో గల్లంతైన బియ్యం విషయంలో కూడా కాకర్లకు తెలియకుండా పోలేదన్న ప్రచారం టీడీపీ వర్గంలోనే అనేక మంది గుసగుసలాడుతున్నారు. ఒకరిపై చర్య తీసుకోవాల్సింది ఎమ్మెల్యేస్ పాయింట్ లో మరొకరిపై చర్య తీసుకున్నారు ఏమిటి అన్న నానుడు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది. ఉదయగిరి నియోజకవర్గంలో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్రావెల్ వ్యాపారులు, అదేవిధంగా మైనింగ్ వ్యాపారులు కాకర్ల సురేష్ తో టచ్ లో ఉన్నారన్న ఆరోపణలు మెండుగా ఉన్నాయి. కాకర్ల సురేష్ రామారావు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి చిన్న విషయం బయటకు పొక్కుతుంది. ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో బహిరంగ విమర్శలు, అంతర్గత చర్చలు భారీగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆత్మసాక్షి సర్వే చేసింది. ఎమ్మెల్యేల పనితీరుపై దాదాపు ఈ సర్వే చేసింది. 175 నియోజకవర్గాల్లో ఆత్మసాక్షి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే తీరుపై అనేకమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైసీపీ కనీసం అక్కడ విమర్శలను తిప్పికొట్టే పరిస్థితుల్లో లేకపోయినా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రెడ్ జోన్ లో ఉన్నట్టు ఈ సర్వే ప్రకటించింది. దాదాపుగా నెల్లూరు జిల్లాలో 5 నియోజకవర్గాల్లో
ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్న కాకర్ల సురేష్ పేరు కూడా ఈ రెడ్ జోన్లో ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల్లో ఉన్న కోల్డ్ వార్ నేపథ్యంలో వాక్యూమ్ ఉన్న వైసీపీ అసలు యాక్టివ్గా లేదు. వైసీపీలో నేతలు ఎవరన్నది కూడా అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. వైసీపీ ఇన్ఛార్జి చుట్టం చూపుగా వచ్చి వెళుతున్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్న విమర్శలు సైతం మెండుగా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న అంశాలపై కనీసం 10% కూడా విమర్శలకు ఆయన జవాబిచ్చే పరిస్థితుల్లో లేడు. ఆరోపణలపై కూడా ఆయన స్పందించే పరిస్థితుల్లో లేడు. ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ చుక్కాని లేని నావల తయారైంది. కలిగిరి, కొండాపురం తదితర మండలాలు అయితే వైసీపీ టీడీపీ మిలాఖత్ అయిపోయింది. అసలు వైసీపీ అనే పార్టీయే కనిపించడం లేదన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలిగిరి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ కలిసే పనిచేసుకుంటుంది. ఒకరికొకరు కాంట్రాక్ట్ పనులు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. వైసీపీకి క్యాడరు ఓటింగ్ ఉన్న నిలబెట్టే నాయకుడే కరువయ్యాడన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ అధిష్టానం కూడా ఉదయగిరి నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని స్థానిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. దీనికి తోడు నిన్న కాకర్ల సురేష్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంగమాంబ అనే మహిళపై విమర్శలు చేశారు. వెంగమాంబ అనే మహిళ వెనుక బొలినేని రామారావు లాంటి వారు ఉన్నారన్నది అతని ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ది. అయితే ఇంత వ్యాక్యూమ్, ఇంత డిఫరెన్సెస్ తెలుగుదేశం పార్టీలో ఉన్న వైసీపీ దీనిలో క్యాష్ చేసుకోవడంలో విఫలమైందని మెండుగా విమర్శలు కొనసాగుతున్నాయి. చూద్దాం ఉదయగిరి పరిస్థితులు ఎలా మారుతాయో వెయిట్ చేద్దాం.